స్వామి, రాష్ట్ర ప్రభుత్వం అయితే సిబిఐ కప్ చెప్తూ కేంద్రం కోర్టులో అయితే బంతిని వేసేసింది. బీజేపీ గత నుంచి ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది? సిబిఐ రాష్ట్రంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ప్రత్యేక జీవో ఏమైనా తీసుకొస్తారా? నిన్న చేసినటువంటి ఆరోపణల్లో విమర్శల్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. 9 గంటల పాటు జరిగినటువంటి సుదీర్ఘ చర్చలో భాగంగా సిబిఐ కప్ చెప్తున్నాము అని చెప్పారు. మరి ఏ విషయాల్లో సిబిఐ ముందుకు వస్తుందా రాదా? వస్తే కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి గత నుంచి ఏకదాటిగా కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ కప్ చెప్తే దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు కానీ రావాల్సినటువంటి సమాధానాలు కానీ క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఇది ఘోష్ కమిషన్ కాదు, ట్రాష్ కమిషన్, దీంట్లో చెప్పేవన్నీ అవాస్తవాలు, కేవలం కక్షపూరితంగా మాత్రమే చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు స్వామి? అంటే ఆశ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన మూడు బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విషయంలో జరిగిన అవకతవకలపైన, ఆర్థికపైన మోసాలపైన ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిన్న అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఈ కేసు విచారణ కోసం సిబిఐకి ఒకవైపు సూచిస్తున్నట్టుగా కూడా ఆయన నిర్ణయం వెలువరించారు. ఒకవైపు సిబిఐకి విచారణ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు సూచించింది. దీంతో ఇప్పుడు సిబిఐ కోర్టులోకి కేసు వెళ్ళబోతుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రంలోకి సిబిఐ రావడానికి నిరాకరిస్తూ ఒక జీవోని తీసుకురావడం జరిగింది. సిబిఐ రాష్ట్ర అనుమతి ఉంటే తప్ప రాష్ట్రంలోని కేసుల విషయంలో సిబిఐ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు. ఒకవైపు గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో గత కేసీఆర్ సర్కారు, గతంలో బీఆర్ఎస్ సర్కారు ఒకవైపు వివిధ కేసుల సందర్భంగా కావాలని చెప్పేసి కేంద్ర ఎన్డీఏ సర్కారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిధ కేసుల పేరుతో వేధిస్తున్న ఉద్దేశంతో రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కాకుండా గతంలోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మరి సిబిఐకి కేసును అప్పగించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసు సంబంధించిన అన్ని రకాల పూర్వాపరాలను సిబిఐ ఒకవైపు హైదరాబాద్ జోన్కు సంబంధించినటువంటి ఎవరికి దీనికి అప్పగిస్తారు, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రక్రియ ముందు సాగబోతున్నది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఒకవైపు లీగల్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో కాళేశ్వరం ఆయన వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఈరోజు నిరాకరించింది. రేపు విచారణ విస్తరిస్తామని చెప్పేసి హైకోర్టు సూచించింది. కోర్టులో ఒకవైపు న్యాయపరంగా పోరాటం చేస్తూనే మరోవైపు వివిధ అంశాలపైన ఎప్పటికప్పుడు లీగల్గా దీన్ని ఫైట్ చేసి తేల్చుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గతంలో అనేక రకాల కమిషన్లు ఇదే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసి విచారించినటువంటి కమిషన్ల విషయంలో కోర్టులు కొట్టివేసిన విషయాన్ని కూడా నిన్న శాసనసభలోనే ఒకవైపు హరీష్ రావు గుర్తు చేశారు. ఇందిరాగాంధీ పైన వేసినటువంటి షా కమిషన్ కావచ్చు, అద్వానీ మురళీ మనోహర్ జోషి పైన వేసినటువంటి లిబ్రహాన్ కమిషన్ కావచ్చు, ఇలా అనేక కమిషన్లు వాటికి సంబంధించిన చట్టపరిధికి లోబడి చేయనటువంటి విచారణ సంబంధంగా వాటిని తర్వాత కోర్టులు వాటి కొట్టివేసిన విషయాన్ని కూడా నిన్న గుర్తించారు. ఒకవైపు ఇదే అంశానికి సంబంధించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏదైతే కాళేశ్వరం పని నిర్వహించాలని సంబంధించి ఏడ్సీపీకి సంబంధించినటువంటి నోటీసులు మాకు ఇవ్వకుండానే మమ్మల్ని సాక్షులుగా పిలిచి విచారించి ఒకవైపు మా వివరణ తీసుకున్న తర్వాత అక్యూజ్డ్గా మమ్మల్ని బదనాం చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారు. ఇది పీసీ ఘోష్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక, ఇది ఒక ట్రాష్ నివేదిక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నిన్న ఎదురుదాడి చేసింది. మొత్తానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న క్యాబినెట్ పెద్ద ఎత్తున కూడా హరీష్ రావు మాట్లాడిన సందర్భంగా అడ్డుపడ్డారు. ఆ తర్వాత హరీష్ రావు తను చెప్పకుండా చెప్పిన విషయం సందర్భంగా వాకౌట్ చేసి బయటకు వచ్చి ఒకవైపు గన్ పార్క్లో మాట్లాడారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు రాష్ట్ర ఏజెన్సీలను కాకుండా ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజ్ కుంగిపోయిన విషయం పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, స్టేట్ విజిలెన్స్ నివేదిక కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటి నివేదికల ఆధారంగా జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు కావచ్చు, టెక్నికల్ డీవియేషన్స్ కావచ్చు, ఒకవైపు విధానపర నిర్ణయాల లోటుపాట్లను విచారించడం కోసం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నేతలంతా కూడా ఒకవైపు ధర్నాలు నిర్వహిస్తున్నా మనం చూస్తున్నాము. ఇప్పుడే శాసన మండలి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా గన్ పార్క్ వైపు వెళ్తున్నారు. శాసన మండలిలో నిరవధిక వాయిదా పడింది. దీంతో ఈ కేసులకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా సిబిఐ ఒకవైపు రాష్ట్రానికి సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పైన సిబిఐ కేసులు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు ఎమ్మెల్సీలు అంతా కూడా శాసన మండలి నుంచి గన్ పార్క్ వైపు దూసుకుపోతున్నారు. ఒకవైపు అందరూ కూడా నల్ల కండువాలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ను అదేవిధంగా హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోలేకనే
దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మోడీ డైరెక్షన్లోనే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. బాబు మోడీ డైరెక్షన్లోనే కేసీఆర్ను వేధించడం కోసం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వేధించడం కోసం ఇలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఒకవైపు నిరసన కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి వెళ్తున్నారు. మనం చూస్తున్నాము. నెక్స్ట్ మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది సార్? తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కాళేశ్వరం లాంటి అపురూపమైనటువంటి ప్రాజెక్టును కట్టి తెలంగాణ నోళ్లు తెరుచుకున్నటువంటి లక్షలాది ఎకరాలలో సాగునీరు అందించి దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ను, తెలంగాణ సాధకుని ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పేరిట దుర్మార్గంగా కాంగ్రెస్ బీజేపీలు రెండు కుమ్ముక్కై ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి విషయంలో ఈగ వాలినా సహించని 60 లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అడుగడుగున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నెరవేర్చలేక, పరిపాలన చేతగాక దద్దమ్మ పాలన కొనసాగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. చెప్పండి మదన, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లీగల్గా నిజంగా నిలబడుతుంది అనుకుంటున్నారు? ఒకటి, ఈ కేసు అనేటువంటిది ఎట్టి పరిస్థితులు ఫస్ట్ థింగ్ అండి. రాహుల్ గాంధీ గారేమో సిబిఐ వద్దు, ఇది బీజేపీకి జేబు సంస్థ అని చెప్తున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ ఇతర సంస్థలు కూడా బీజేపీకి జేబు సంస్థలు మారాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో సిబిఐ అనేది ఒక జేబు సంస్థ బీజేపీ లాగా ఉందని చెప్తున్నాడు. కానీ ఈరోజు మోడీతోని కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రజల రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడి మీద సిబిఐ కేసు నమోదు చేయడం అంటే ఇది మోడీ అండ్ రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మా పార్టీ న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా 100% ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదు. తెలంగాణ బిడ్డల యొక్క ఆశీస్సులు ఉన్నంత కాలం కేసీఆర్ గారిని ఏ శక్తి ఏ వ్యక్తి కూడా టచ్ చేయలేదని మేము చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి రాబోయేటువంటి ఉద్యమంలో ఖచ్చితంగా ఆయన ప్రజల నుంచి నిరసనను ఎదుర్కోవడం గ్యారంటీ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఘోష్ కమిషన్ ఒక రాజకీయ కమిషన్, రాజకీయ చట్టపరంగా వ్యవహరించలేదు. న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయపరంగా కొట్లాడుతాం. ఇది బీజేపీ కాంగ్రెస్ పన్నిన కుట్ర. కేసీఆర్ గారి పైన తీసుకుంటున్న రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదు. న్యాయస్థానంలో ఈ కమిషన్ చేసినటువంటి చట్ట విరుద్ధమైన ప్రాసెస్ పైన ఖచ్చితంగా సవాల్ చేస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఇద్దరు కుట్రల్ని బట్టబయలు చేస్తాం. చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్ వైపు దూసుకొస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్సీలంతా కూడా చట్టసభల్లో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, సంబంధించి న్యాయపరంగా కూడా ఎదుర్కొంటున్నాము. చంద్రబాబు మోడీ డైరెక్షన్లోనే రాష్ట్రంలో ఇటు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. మొన్నటి వరకు కూడా సిబిఐని కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థగా పేర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా కేసీఆర్ పైన ఇలాంటి రాజకీయ కక్షల కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అంతా కూడా గన్ పార్క్ చేరుకున్నారు. ఆశ గన్ పార్క్ వద్దకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద బైఠాయించారు. వైపు పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి అంతా కూర్చోవడం జరిగింది. వారందరూ కూడా కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే బీజేపీ తోటి కుమ్ముక్కై ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు, రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు, రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు, రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు,
రాహుల్ గాంధీకి సిబిఐ వద్దు. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. మోడీ బాబు డైరెక్షన్. రేవంత్ రెడ్డి యాక్షన్. తెలంగాణ వ్యతిరేక ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్. తెలంగాణకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ పై సిబిఐ కేసులు. తెలంగాణకు సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పై సిబిఐ కేసులు. తెలంగాణకు సాగునీరు అందించినటువంటి కేసీఆర్ పై సిబిఐ కేసులు. తెలంగాణను భారతదేశానికి ధాన్యాగారంగా తీర్చిన కేసీఆర్ పై సిబిఐ కేసులు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ బాబు మోడీ డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్. బాబు మోడీ డైరెక్షన్. సిబిఐకి అప్పగించిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్ ఒకటే కనిపిస్తుంది. ఎందుకు కాళేశ్వరానికి సంబంధించి వాటర్ తీసుకొచ్చినటువంటి మహాశయుడిని ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీకి సిబిఐకి అప్పగించడం ఏంటని గతంలో కూడా చెప్పారు కదా, ఏ విచారణ ఎదుర్కొంటాము, మేము తప్పేం చేయలేదు, ప్రజలకి మంచి చేయాలనే కారణంతో ముందుకెళ్తున్నామని. ఎందుకు ఇప్పుడు సిబిఐకి అప్పగించడంతో ఇంత వ్యతిరేకత, ఇంత విమర్శలు చేయడం దేనికోసం అనుకోవచ్చు? స్వామి ఒకవైపు తెలంగాణను సస్యశ్యామలం చేసి తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నిల్లిచ్చినటువంటి కేసీఆర్ పైన కేసులు పెట్టడం సిగ్గు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా నిరసన చేస్తున్నారు. ఈరోజు ఉదయం శాసన మండలి సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పైన గర్హిస్తూ శాసన మండలిలో ఉదయం నుంచి కూడా ఆందోళన కొనసాగించినటువంటి ఎమ్మెల్సీలు అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ చేరుకున్నారు. గన్ పార్క్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు కుమ్ముక్కై రేవంత్ రెడ్డి ద్వారా కేసీఆర్ను వేధించడం కోసమే ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను ప్రాణంగా పెట్టి సాధించినటువంటి కేసీఆర్ పైన ఇలాంటి వేధింపు చర్యలు సిగ్గు అని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిబిఐని వ్యతిరేకిస్తారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సిబిఐ ముద్దుగా కనబడుతుంది, సిబిఐ ఇష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నారో కాంగ్రెస్ హైకమాండ్ తెలుసుకోవాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు సూచిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐని, ఈడీని, ఒకవైపు ఐటీ సంస్థల్ని అడ్డంగా పెట్టుకొని, ఒకవైపు దర్యాప్తు సంస్థలు అడ్డంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను వేధిస్తే స్పందించని రేవంత్ రెడ్డి ఒకవైపు ఇటు బాబు మోడీతోని కుమ్ముక్కై రాష్ట్రంలో కేసీఆర్ను, ఇటు హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి పనుల విషయంలో దేశానికి ఒక ఇంజనీరింగ్ మార్వల్గా రూపొందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేయడంలో భాగంగానే వాళ్ళంతా కూడా ఇలాంటి వైపు ఒక పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్సీలంతా కూడా ఉదయం నుంచి కూడా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా వైపు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకునే విధంగా పార్టీ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే సిబిఐకి అప్పగించే వరకు ఏ విచారణకైనా హాజరవుతామని చెప్పారు, మేము ఏ తప్పు చేయలేదని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మోడీ బాబు డైరెక్షన్ లోనే రేవంత్ రెడ్డి నడిచి కావాలని చెప్పే విధంగా ఇరికించే ప్రయత్నం చేస్తారంటున్నారు. మరి కాంగ్రెస్ ఈ స్టెప్ ఎందుకు తీసుకుంది ఏంటనే విషయాలను వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి. ఎందుకంటే వారందరూ అక్కడే నిరసన తెలియజేస్తున్నారు, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. జై తెలంగాణ, తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యల పాలైనటువంటి రైతాంగాన్ని, బీళ్లు వారినటువంటి నేలలకు, ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక రకాలుగా సాగునీరు అందించినటువంటి తెలంగాణ జాతి గర్వించదగిన ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం.
దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు అదే విషయంలో కాళేశ్వరంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాలని మేము శాసనమండలిలో డిమాండ్ చేసినాం. గడిచిన రోజులుగా జరుగుతున్నటువంటి చట్టసభల సమావేశాలని మీరు కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దుర్బుద్ధితో, ఎంత కక్ష సాధింపుగా ఉండడానికి చట్టసభలు జరిగినటువంటి తీరే నిదర్శనం. వాళ్లకు సాంకేతికంగా అవసరమైనటువంటి బిల్లులకు పరిమితమై ఇవాళ తెలంగాణలో అనేక సమస్యలు, ఒకవైపు యూరియా సమస్య ఉంది, మరొక వైపు ప్రతి ఇంట విషజ్వరాలతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నటువంటి సందర్భం ఉన్నారు. విద్యార్థుల సమస్యలున్నాయి, యువకుల సమస్యలున్నాయి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే శాసనసభ శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంగా మా సమస్యలు చర్చించబడతాయి, మాకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో అనేక విషయాలను చర్చించాలనేటువంటి మేము డిమాండ్ చేసినాము. ఏ ఒక్క అంశం కూడా చర్చించబడలేదు. నేను శాసనసభ స్పీకర్గా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. బహుశా ఇంత నిస్సిగ్గుగా సభను జరపడానికి, ప్రజా సమస్యలు చర్చించడానికి భయపడి పలాయనం చిత్తగించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నా. మొన్న శాసన మండలి జరిగింది, 5 నిమిషాల్లో సంతాప తీర్మానాల తర్వాత అడ్జర్న్ అయింది. ఇవాళ మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కాళేశ్వరం మీద చర్చ జరగాలి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీని నిలిపివేయాలనేటువంటి డిమాండ్తో మేము సభను ప్రొటెస్ట్ చేస్తే మా డిమాండ్లోని సహేతుకతను అర్థం చేసుకొని చర్చకు అవకాశం ఇవ్వాల్సినటువంటి మండలి నడుపుతున్నటువంటి ప్రభుత్వం సాంకేతికంగా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి బిల్లులను మాత్రం పాస్ చేసుకొని సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది అనంటే ఇక్కడ కేసీఆర్ గారి సిబిఐ విషయంలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి దురహంకారపూరిత వైఖరితో కొనసాగుతున్నది అనడానికి నిదర్శనం. మళ్ళీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం, కేసీఆర్ గారు 14 సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసినటువంటి యోధుడు, తన చావును ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు, సాధించినటువంటి తెలంగాణలో ఫలితాలను జనసామాన్యానికి అందించినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా బీసీలకు సంబంధించినటువంటి బిల్లు నిన్న శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి అనేక లొసుగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి ఒక బిల్లు విషయంలో ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి అంశాలుంటాయి. ఒకటి చిత్తశుద్ధితో చేయడం, 2 సాంకేతికంగా ఇబ్బందులు కల్పించి అది అమలు కాకుండా చూడడం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల విషయంలో సాంకేతికమైనటువంటి సమస్యలను వారే సృష్టించి అది అమలు కాకుండా కుట్ర పన్నుతా ఉన్నారు. ఇది అమలు కావాలి అనంటే గతంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఆ రోజు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండి తమిళనాడులో ఏ విధానం అయితే అనుసరించిందో ఈ దేశంలో 2 రకాలైనటువంటి రాష్ట్రాలు కనబడతాయి ఇటువంటి బిల్లుల విషయంలో. ఒకటి అమలు చేసుకున్నటువంటి రాష్ట్రాలు, అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్రాలు. ఇక్కడ ఈ ప్రభుత్వం అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నది. అమలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని తయారు చేయాలని మేము కోరినాం. అది అటకెక్కిచ్చిళ్ళు. ఇవాళ మీరందరూ చూసిళ్ళు, గడచిన శాసన మండలి సమావేశంగా భూసాని వెంకటేశం గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టును మాకు అందించమంటే పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు, అందిస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఈ జరుగుతున్నటువంటి తతంగాన్ని చూస్తూ ఉంటే ఈ బిల్లుల విషయంలో మేము పెన్ డ్రైవ్ అడిగినప్పుడు, సమాచారం అడిగినప్పుడు స్పేస్లో ఉన్నది సునీత విలియమ్స్, ఆమె భూమి మీదకి తిరిగి వచ్చింది. కానీ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదిక
మండలికి శాసనసభకు రావడానికి ఇంత టైం పట్టిందంటే మేము 2 నత్తలను బతిలాడి అడుక్కొని వాటి మీద పెట్టినా కూడా ఇప్పటి వరకు తీసుకొని వచ్చి అందించు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. అన్ని రకాలుగా ప్రజా కంటకులుగా తయారై ఆ ప్రజా కంటక పాలన నుండి ప్రజల దృష్టిని